మన ఎమ్మెల్యే గారు బోర్డు విజయ్ చంద్ర గారికి నా సహోదరుడు, అలాగే మా మండల పార్టీ అధ్యక్షులకు, టౌన్ పార్టీ అధ్యక్షులకు, పెద్దలైనటువంటి సత్యం డాడీకి, మిగతా కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కారాలు. నేను ఈ స్థాయికి తీసుకొచ్చినంతా కూడా మీరే. ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి రాజకీయంలో అడుగుపెట్టిన నన్ను, ఈ బృహత్తర పదవిని చేపట్టిన నన్ను ఎంతో పై స్థాయిలో కూర్చుని పెట్టిన గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అరకు పార్లమెంట్ అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఇక్కడి నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. అరకు, పాలకొండ, పార్వతీపురం, కురుపాం, మరి సాలూరు, అరకు, పాడేరు మరియు రంపచోడవరం 7 నియోజకవర్గాలు కూడా చాలా దూరంగానే ఉంటాయి. అయినా సరే మరి వారందరినీ కూడా నేను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను తెలియాలి. అరకు, పాడేరు, కురుపమే, పార్వతీపురమే కాకుండా రంపచోడవరంలో కూడా నేను ప్రతి ఒక్క కార్యకర్తకి తెలిసేటట్టుగా నేను తిరిగి కృషి చేస్తాను. అలాగే పార్టీని కూడా మరింత బలోపేతం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అరకు ఎంపీ అనేది గెలిచి తీరుతాను. దానికి నా సహకారం అందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతాను సార్. కేఎస్ఎస్ నుంచి పార్లమెంటు అధ్యక్షులు, ఎవరు కార్యదర్శుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను సహకారిగా ఉంటాను. మీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరూ కూడా నన్ను నడిపిస్తారని, మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పిస్తారని మరొక మారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.